హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అయితే అందరికీ మేడే శుభాకాంక్షలు అండి. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మేడే అంటేనే నాకు 20 ఇయర్స్ నుంచి కూడా ఒక మర్చిపోలేని మెమరీ అనమాట. అదేంటి అంటే 20 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. నా స్టోరీ చెప్తాను. బ్యాడ్ మెమరీ అనొచ్చు, ఒక విధంగా స్వీట్ మెమరీ అని కూడా అనుకోవచ్చు. అదేంటంటే 20 ఇయర్స్ బ్యాక్ నాకు మ్యారేజ్ షాపింగ్కి అని చెప్పి చెన్నైకి వెళ్ళామండి. ఆ రోజు మేడే అనమాట. మేడే అని తెలుసు కానీ ఇలా షాప్స్ అన్నీ క్లోజింగ్లో ఉంటాయని అయితే తెలియదు. 90% అయితే అన్నీ క్లోజింగ్ అండి. షాప్స్ అయితే రోడ్డు చాలా ఖాళీ అయిపోయింది అనమాట. అక్కడికి వెళ్తే కానీ మాకు తెలియట్లేదు అలా ఉంటుందనేసి. ఇంకా ఏం చేద్దాం, ఇక్కడి నుంచి వెళ్ళాము, 3 అవర్స్ జర్నీ చేసుకొని వెళ్ళాము. అప్పట్లో అది ఎక్కువ కదండి మనకి. వెళ్ళాము కానీ వెళ్ళినందుకు ఇంకేమైనా తీసుకోవాలి, గోల్డ్ పట్టు శారీస్ కోసమని వెళ్ళాము. ఖజానా అయితే ఓపెన్లో ఉన్నింది. ఏవో పెద్ద షాప్స్ కొన్ని ఓపెన్లో ఉన్నాయి కానీ 10% వరకు. ఖజానాలోకి అయితే వెళ్ళాము. ఇంకా బ్యాంగిల్స్, పుస్తి చైన్ అవి తీసుకున్నాము అక్కడ. తర్వాత మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ ఉంటేను వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ కాఫీలు అవి చేసుకొని టిఫిన్ చేసుకొని ఈవినింగ్ కల్లా బట్టలు తీసుకుందామని వస్తే బట్టల షాపులు అన్నీ ఏం లేవండి, అన్నీ ఖాళీ అనమాట. అంతే, అన్నీ క్లోజింగ్లో ఉన్నాయి. కుమార్స్ అని చెప్పి ఒక షాప్ ఉంది ఓపెన్లో. ఇంక సరే ఎందుకు ఊరికే వెళ్ళడము, ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి అని వెళ్ళాము. అక్కడైతే ఒక శారీ తీసుకొని ఒక 3 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇంకా నాకు పెద్దగా ఏం నచ్చలేదు. ఒక రకంగా అది బ్యాడ్ మెమరీ అండి నాకు. ఏంటంటే ఇంకా మ్యారేజ్ అంటే నేను గోల్డ్ సెట్స్ కోసమని వెళ్ళాను. 1 గ్రామ్ గోల్డ్ సెట్స్ కోసం అని చెప్పి వెళ్ళాము. అంటే నలుగుకు ఒక సెట్టు, రిసెప్షన్కి ఒక సెట్టు అలా పెట్టుకోవాలి. ఒక 3-4 సెట్స్ అయితే తీసుకోవాలని చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఏమో అన్నీ క్లోజింగ్లో ఉన్నాయి కాబట్టి అది బ్యాడ్. వెళ్ళిన దానికి ఏవో ఒకటి తీసుకున్నాము. ఇంకా బ్యాంగిల్స్ అవైతే తీసుకున్నాను అని చెప్పి ఇంకా చలో తిరుపతి అని చెప్పి రిటర్న్ తిరిగేసామండి. తిరుపతికి వచ్చేసాము. తర్వాత పెళ్లి పట్టు చీరలన్నీ ఇక్కడ తిరుపతిలోనే జమునా స్టోర్ రూమ్లో తీసుకున్నాము. అప్పట్లో అది ఫేమస్ అనమాట. అది నాకు 20 ఇయర్స్ నుంచి మర్చిపోలేకపోతున్నాను. మేడే అంటే అవి గుర్తుంటాయి అనమాట, గుర్తొచ్చేస్తాయి అలా. మేడే అంటేనే ఇంకా ఏప్రిల్ 30 వచ్చిందంటేనే ఇంకా మేడే ఫస్ట్ది గుర్తొచ్చేస్తుంది. ఆ రోజు జరిగింది నాకు. ఇన్ని ఇయర్స్ అయిపోయినా కూడా అలా గుర్తుండిపోయింది. ఏదో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అండి. నా బ్యాడ్ అండ్ స్వీట్ మెమరీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మరొకసారి శ్రమజీవులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అండి.